నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3p - 4 డివైడెడ్ బై p² - 4p + 8. ఇది కూడా అంతే, ఇంతకుముందు ఎలాగైతే చేసామో అలాగే చేయాలి. ఇది ఇక్కడ చూడండి కింద క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది మనకు a+b² కానీ a - b² కానీ వస్తుందా అని చూసుకోండి. ఓకే, చూడండి ఆన్సర్ గివెను చిన్నది రాస్తాను. యాక్చువల్ చూసుకోవాలి, క్వశ్చన్ చూస్తానే మీరు గుర్తుపట్టాలి. యాక్చువల్గా ఇంకా చేసేస్తాను మీకు తెలుసు కాబట్టి ఇంకా చూడండి ఆన్సర్ గివెన్ ఈ విధంగా రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే p² ఇక్కడ 4ని ఇక్కడ 2 × 2గా రాస్తాను p ప్లస్ 8ని 4 + 4గా రాస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు 4ని 2² రాయొచ్చు. ఇక్కడ a² + b² - 2ab ఫార్ములా అయితే వచ్చింది. చూసుకోవాలి మీరే, ఇది సింపుల్గా మీరు క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతుందిలేండి ఈ విధంగా. ఓకే, అప్లై చేసిద్దాం ఈ విధంగా p - 2² + 4 ఇది. ఇప్పుడు మనకి ఇది మనకు ఇక్కడ p - 2² ఉంది కాబట్టి ఇక్కడ p - 2 అనేది ఉంది అనమాట. అంటే మనకు f(p - a) ఫామ్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ p ఉంది ఇక్కడ, ఓకేనా. సో p అయితే ఉంది ఇక్కడ, p ఉంది కాబట్టి ఇక్కడ రావాలి. ఇక్కడ మనకు ఇక్కడ -2 + 2 అనేది యాడ్ అయితే చేసుకోవాలి. సో అంతకన్నా ముందు ఇక్కడ మనం స్ప్లిట్ చేసేసుకుందాం. ఓకే, ఇలాగ కూడా చేయొచ్చు, స్ప్లిట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ టోటల్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసుకుందాం. యాక్చువల్గా మనకు మామూలుగానే ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోతాం. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3p డివైడెడ్ బై p - 2² + 4 నెక్స్ట్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 4 డివైడెడ్ బై p - 2² + 4 ఇది. ఓకే, ఇక్కడ మనకు 3 కాన్స్టెంట్ బయటికి లేపేయచ్చు. సింపుల్గా చేస్తున్నాం, ఇలా కూడా చేయొచ్చు. అర్థం, ఇలాగే చేయాలి. ఇది మీరు సింపుల్గా చేయాలంటే ఏం లేదు. సో 3ని బయటికి రాసేసాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p డివైడెడ్ బై p - 2² + 4 ఇక్కడ మైనస్ ఇక్కడ 4 బయటికి రాసేసా. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై p - 2² + 4 ఇది. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ మనకు p డివైడెడ్ బై p - 2² + 4 ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ యాక్చువల్గా f(p - a)లో చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా, f(p - a) అంటే ఇక్కడ లేదు, ఇక్కడ -2 ఉంది. ఇక్కడ పైన -2 లేదు కాబట్టి -2 + 2 అయితే చేసుకుంటాం. ఓకే, దీనికి బ్రాకెట్ వేస్తాం ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనకి f(p - a)లో అయితే వచ్చేసింది. ఏంటి ఫార్ములా? e⁻at ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p). అంతే, సింపుల్ నేర్చేసుకోండి. ఇది అప్లై చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏముంది 1 డివైడెడ్ బై p - 2² + 4 అయితే ఉంది. అంటే మన టోటల్ ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. f(p - a) ఫార్ములా ఫార్ములా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒంటరిగా p ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా -2 + 2 అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అసలు pనే లేదు, ఇక్కడ పైన కానీ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు p - 2 చూసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ మనకు f(p - a) ఫార్ములా అయితే ఉంది అంటున్నాను. ఇది అర్థమైంది కదా ఇది. సో తేడా అర్థమైంది కదా రెండింటికి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు మనం అప్లై చేసేద్దాం. ఇంక ఇక్కడ ఈ ఫార్ములా, ఇక్కడ కూడా ఈ ఫార్ములా అప్లై చేసేద్దాం. అంతే, మీకు తెలిసి ఎలాగ అప్లై చేయాలో అనేది చేసేస్తాను. చూడండి ఇక్కడ రాశాను, చూడండి ఒకసారి రాశాను. ఓకే, ఇక్కడ మనకు 3 × e⁻2t ఫార్ములా ప్రకారంగా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) అంటే p + 2 డివైడెడ్ బై p² + 4 అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ -4 × e⁻2t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై p² + 4 అయితే ఉంది. ఇక్కడ 4ని ఇక్కడ 2² రాసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది a డివైడెడ్ బై p² + a² అంటే sin 80 ఫార్ములా. అది ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు మళ్ళీ ఇక్కడ p + 2 డివైడెడ్ బై p² + 4 ఈ విధంగా ఉంది కాబట్టి p² + 4ని ప్లస్ ఉంది కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసేసి ఎల్ ఇన్వర్స్ కూడా అప్లై చేసేద్దాం. చూడండి 3 × e⁻2t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p డివైడెడ్ బై p² + 4 నెక్స్ట్ ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2 డివైడెడ్ బై p² + 4 ఇది. 4ని 2² రాయొచ్చు. ఇక్కడ మనకు a డివైడెడ్ బై p² + a² ఈ ఫామ్లో ఉంది. అంటే మనకు sin 80 అప్లై చేయొచ్చు కాబట్టి sin 2t అయితే అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే 4ని 2² రాయొచ్చు. ఇక్కడ మనకు cos 2t అయితే అయిపోతుంది, మీకు తెలిసిలేండి. ఇంకా -4 e⁻2t ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్టయితే 4ని 2² రాయడం జరిగింది. ఇక్కడ పైన మనకు 2 అనేది లేదు ఇక్కడ ఏ అంటే, కాబట్టి ఇక్కడ 2 ఉంది కదా ఆల్రెడీ. సో లేపేయచ్చు, ఇక్కడ దీంట్లో నుంచి 2 తీసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ 2 ఇక్కడ 1/2 అంతే, ఏమి లేదు. ఓకే, sin 2t అవుతుంది. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ 2 అని 2 2 సార్ చూసుకోండి. ఇంకా ఇక్కడ ఈ 3 × e⁻2t అనేది రెండింటికి ఇంటూలో ఉంది. ఇంటూ చేస్తారేమో చేయండి. 3 e⁻2t cos 2t ప్లస్ ఈ 3 e⁻2t sin 2t మైనస్ 2 e⁻2t sin 2t. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 e⁻2t sin 2t, ఇక్కడ -2 e⁻2t
2t sin 2t సేమ్గా ఉందా అంటే ఇక్కడ 3 ఉన్నాయి ఇవి, ఇక్కడ 2 ఉన్నాయి ఇవి, అంటే 3 - 2 అంటే +1 ఓకే ప్లస్ e పవర్ 2t sin 2t అంతేనా అయిపోయింది ఇదే వాల్యూ.